నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. జై కద్దికుంట.
పింఛను కూడా ఇంటి కాదా గుర్తుకోండి రెండు ఓట్లు వస్తాయి, రెండు ఫ్యాన్ కేయాల ఆఫీసు చుట్టూ తిరిగే పని చూడమ్మా, ఫ్యాన్ ఏడుంది ఇక్కడ వేయాల్సిందే ఓటు. కొంచెం చేస్తారు ఏం కాదు.
ఊరోళ్ళకు ఏమి ఇష్టం ఉందో ఆ గుడి కట్టేది తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 4వ తేదీ మాకు ప్రభుత్వం వస్తుంది. దాని తర్వాత గుడి కట్టించే బాధ్యత నాది. అందరికీ చెప్పండి మా అన్న ఈ మాట ఇచ్చిపోయినాడని. తప్పకుండా ఈ బాధ్యత నేను తీసుకుంటానని చేపిస్తాను. షానుకు 2 ఓట్లేండి, ఒకటి ఎమ్మెల్యేకు ఒకటి ఎంపీకి 2 ఓట్లేండి అమ్మా. జగనన్న సంక్షేమ పథకాలు ఎందుకంటే మేనిఫెస్టోలో పెన్షన్ 500 చేయుత ముందు 4 విడతల్లో ఇస్తా ఉండే, ఇప్పుడు వచ్చి 8 విడతల్లో చేయుత ఇంకా ఎక్కువ 3 ఇచ్చినట్టు. అదే కాక అమ్మఒడి ముందు 15,000 ఉండే, ఇప్పుడు 10,000 ఇస్తారు, 17,000 ఇస్తారండి. ఇలాంటివి ఎన్నో ఇంకా ఇస్తాడు కూడా. మేనిఫెస్టోలో ఉన్నట్టు ఇస్తాడు, కాకుండా ఏవైతే లేవో అవి కానీ తప్పకుండా ఇస్తాడు. అదే కాక రోడ్లు మీకు బేసిక్స్ ఏమున్నాయో, ఇప్పుడు నీటి ఎద్దడి చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయన ముందు ఏమంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కుళాయి వచ్చేటట్లు చేయాలని ఇంకా అది కానీ ఒక ప్లాన్ జరుగుతుంది. అది కానీ ఇమీడియట్లీ వచ్చేస్తుంది. అదే కాక రోడ్లు ఏవైతే అవసరాలు ఉన్నాయో, పల్లెకు బస్సులు వచ్చేకి పోయేకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి గమనించి మేము ఏ రిపోర్ట్ ఇస్తామో అది ఇమ్మీడియట్గా అమలయ్యేటట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి మీరందరూ జగన్ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని నేను మీకు అభ్యర్థిస్తున్నాను. అదే కాక ఈ పల్లెలో ఈ గ్రామాల్లో ఏమున్నా ప్రాబ్లం వస్తే మీరు ఎప్పుడన్నా రండి నా దగ్గరికి. ఏ ఇబ్బంది వచ్చినా రండి, రాత్రంగా పగ రండి, మీరు 12 గంటలకు నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఏం ఇబ్బంది ఉన్నా కానీ నేను మీకు సాల్వ్ చేసి పరిష్కారం అయ్యేటట్టు నేను చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. కొంచెం
ऊपर क्या होती अल्लाह तुम्हारी तरफ देखो तो ला लेना। पैसे दे तो ले लो, वो हमारे पैसे दे दी माँ, ले लो साइकिल फैन दिए तो वो अगर नहीं माँ पैसे ये गरीबान की पार्टी माशाअल्लाह मैं लेके जाना तुम्हारा वोट होना तुम्हारी दुआ होना पैसे भी हटाना हो तो इसकी दूसरा बहुत होना तो कमाल नहीं क्या रेट हम बढ़ा गैस कितना रेट है था कांग्रेस सिस्टम 1200 होता है इंशाल्लाह। हालात बहुत खराब है बोलना भाई बोलता है तो बोले ना तुम्हारा दिल दुखा तो मारो होना है तो गाला है ना जो लेकिन अल्लाह के वास्ते साइकिल को साइन होता है गाले तो हमें गुनहगार चाहिए बीजेपी हटाना है तो ये देश बचना है तो कांग्रेस आना एमएलए का वोट एमपी का वोट दो भी कांग्रेस का थोड़े जालिमा वाईसीपी के 10,000-15,000 देखो छोटा वोट से बड़ा वोट डाले दो भी वैसे भी डाल दे खाना वो साला कैसे खाने उस्मान के कौन दो भी निकाल एक निकाल का मसला पैसे दे लो हमारा पैसा हो 400 रुपया गैस और 1200 40 रुपया पेट्रोल 400 आज 110 120 करेंट बिल बढ़ गए खर्चे बनना बढ़ गए सब बढ़ा है मुसलमान को वैएसआर पार्टी क्या भी करेंगे 4% देंगे कांग्रेस पार्टी राजशेखर रेड्डी कांग्रेस पार्टी में दिया तो जगन वैसे ही बोला था वो गली देख ले अल्लाह के वास्ते हमारी कर्नाटक तेलंगाना में कांग्रेस है बीजेपी वाले क्या तो करेंगे स्टेट में कांग्रेस वाले करते हैं कुछ फिरा दीजिए यहाँ भी मुझे फिरा जीतना है तो कांग्रेस लाना है कांग्रेस అధ్యక్షుల వారే కోరుకున్నారన్నా ఏం కోరుకోవటం కాదు జిల్లా అధ్యక్షులు జిల్లా మొత్తం కోరుకుంటారు సౌమ్యుడిగా మెయిన్ కదా నా జిల్లా అధ్యక్షులు ఫుల్ అందరూ కు సంబంధం లేనటువంటి పార్టీ పూర్తిగా సెక్యులర్ బేసిస్ పైన ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈరోజు జెండా ఎజెండా లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటూ ఎన్నికలకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు బీజేపీ ఆ మూడు పార్టీల్లో ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క అజెండా ఉంది. ఆ మూడు పార్టీల్లో ఒక పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు మేము అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ని పూర్తిగా ముస్లిం మైనార్టీలకు తీసేస్తామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. దానిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళ అజెండా ఏమి దీనిపైన వాళ్ళు స్పష్టమైన వైఖరిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక్కొక్క పక్క ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ అటుపక్క కోస్తా సైడ్ పోతే కాపులను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే వాళ్ళ ఓటును సంపాదించుకోవాలనే ఆలోచనతో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నది. అటు ఈ మతతత్వానికి సంబంధించిన వారి దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకున్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనోభావాలు ముఖ్యమని అనుకుంటే స్పష్టంగా వాళ్ళ వైఖరి తెలియజేసిందిగా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం. 4% రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కులాల మతాల ప్రతిపత్తిక మీద పెట్టలేదు, పేదరికం ప్రతిపత్తిక మీద పెట్టడం జరిగింది. దాదాపు
ముస్లిం మైనార్టీల్లో 90% పేదరికంలో పూర్తిగా మునిగిపోయినారనే విషయాన్ని దాదాపు 6 కమిషన్లు దేశం వైజ్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కమిషన్లో కూడా దీన్ని తెలియపరుస్తారు. అంటే కులాల మతాల ప్రాతిపదిక మీద పేదరిక ప్రాతిపదికన చేసినటువంటి ఏకైక లక్ష్యంతో తీసుకున్న వైఎస్ఆర్ తీసుకున్న స్టాండ్ను మరి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇట్టి పరిస్థితుల్లో ఈ యొక్క రిజర్వేషన్ను తీసేయమని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఉంటుందని చెప్పడంతో పాటు ఈ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు 6-7 తేదీలు వచ్చేటప్పుడు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారితో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కుల ప్రతిపదిక మీద కాకుండా పేదరికం ప్రతిపదిక మీద చేసినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ అసలు తీసేయమని చెప్పించే దమ్ము ధైర్యం ఉంది అమిత్ షాతో కానీ లేదంటే మా నరేంద్ర మోడీ గారితో కానీ. 2 నాలుకల ధోరణితో చేస్తున్న ఈ యొక్క తెలుగుదేశం పార్టీని ఈ యొక్క కూటమి పార్టీని ఖచ్చితంగా ఓడించడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని సందర్భం. మన అధినాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఏం చెప్పారో అదే చేశారు. అన్ని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ కులానికి మతానికి ఏ వర్గానికి అని కాకుండా అందరికీ సంక్షేమం చేసి ఆయన నిరూపించుకున్నారు. అందరికీ నేను ముఖ్యమంత్రిని, ఒక్కరికే కాదు అనే ఒక విధంగా ఆయన స్టాండ్ మీద ఉన్నారు. ఇంకో విషయం ముఖ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఆయన ఎదుర్కోవడానికి ఈ 3 పార్టీలకు ఏకమై బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమై ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని పొల్యూట్ చేసి ఓట్లు పీకల్లనే ఒక ఉద్దేశంతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యంగా కదిర్లో కూడా అదే రాజకీయం జరుగుతోంది. ఇంకో విషయం ఏమంటే మన ముఖ్యమంత్రి వైరీలు 4% రిజర్వేషన్ అయితేనేమి దానిపైన ఇప్పుడు కాదు గడిచిన 5 ఏళ్లలో కూడా ఆయన స్టాండ్లోనే ఉన్నారు. ఇంకా మీరు వచ్చేసి మేము కూడా ఉంటామని వస్తాండారు. మీరు ఏం చేశారు అని చెప్పేసి ప్రజలకు ముందు నుంచి బాగా తెలుసు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా తెలుసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుసుకున్నారు, ఆంధ్ర రాష్ట్రం విడిపోయినాక కూడా తెలుసుకున్నారు. ప్రజలైతే తెలుగుదేశం పార్టీకి అయితే నమ్మబోదు. ఇదైతే తథ్యం. ఇంకో విషయం ఏమంటే మీరు ఒకటే చెప్పండి, మీరు ఈ మతతత్వ పార్టీలతో ఏకమై మన ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్కి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఎట్లా గవర్నమెంట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక క్లియారిటీగా చెప్పండి. ఈ క్లియారిటీ అయితే మీకు లేదు. ఇదైతే ఖచ్చితం. మన ముఖ్యమంత్రి వర్యులు అన్నిటికీ ఇంత 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కానీ, ఏ మైనారిటీకి కానీ, ఏ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గానికి కానీ ఇంత కానీ నష్టం జరగకుండా ఇంత మంచి గవర్నెన్స్, ఇంత మంచి గవర్నమెంట్ తెచ్చినారంటే ఆయన ఎంత బాగా గవర్నమెంట్ చేసినారనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో మరియు జనసేనతో పొత్తు పెట్టుకుంది. మైనార్టీల కోసము వైఎస్ఆర్సీపీ మహానేత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ మైనార్టీకి ఇవ్వడం జరిగింది. అదే 4% ఆయన తనయుడు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ పచ్చ పార్టీ ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. బీజేపీ వారు మాత్రం ఆ కిషన్ రెడ్డి కానీ, అమిత్ షా కానీ ప్రతి ఒక్క చోట పోయిన చోట్లల్లా 4% ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉందో దానికి మేము తీసేస్తాము, మేము అధికారంలో వస్తానే అని చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు చెప్తున్నది ఏమంటే 4% మేము ఇలాంటి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పొత్తు పార్టీలు కానీ ఒకే ఒక మాట చెప్పల్లా, ఈ 4% బీజేపీ తీసేస్తుంది అంటున్నారు, వీళ్ళు చూస్తే మేము పెడతామంటున్నారు. మీరు కరాఖండిగా చెప్పండి మైనార్టీలకు, మేము 4% పెడతాము, బీజేపీ వారి ఎజెండా వారిది, మా ఎజెండా మాది అనేది మీరు స్పష్టంగా తెలియజేయాలి. లేకపోతే మేము అనుకుంటాం మీరు ఎలాగో ముందు నుంచి
ధోకా చేస్తా వస్తున్నారు. ఎందుకంటే ఇది ఈసారి ఇప్పుడు మీరు పెట్టుకునేది పొత్తు బీజేపీతో 3వసారి. 14లో పెట్టుకున్నారు, దాని ముందు పెట్టుకున్నారు, ఇప్పుడు కానీ పొత్తు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారో అప్పుడు మీరు మైనార్టీలకి ధోకా చేసిందే. కాబట్టి మేమైతే మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో 4% రిజర్వేషన్ మా పార్టీ కంటిన్యూ చేస్తుంది, మా ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. మేము మైనారిటీతో ఉన్నాము, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు అలాగే ఓసీలతో కానీ మేము ఉన్నాము. మాది సెక్యులర్ పార్టీ, మాది మతతత్వ పార్టీ కాదు. మతతత్వ శక్తులతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి పొత్తు లేదని మీరు చెప్పండి. ఇప్పటివరకు తెలుగుదేశము ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు. కాబట్టి మేము చంద్రబాబు నాయుడుని చెప్పేది ఒకటి, మీరు మైనార్టీలకు 4% కంటిన్యూ చేస్తారా? చేసేటట్లయితే మీరు కరాఖండిగా చెప్పేయండి, అది బీజేపీది పర్సనల్ అజెండా, మాది కాదు, మేము వచ్చి ఉంటామని. కానీ వారు చెప్పరు. మేమైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు కరాఖండిగా ప్రతి ఒక్క చోట మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మైనార్టీలతో మేము ఉన్నాము, వాళ్లకు 4% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్యులర్ పార్టీ, ఎలాంటి పరిస్థితుల్లో మతతత్వ శక్తులతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరితో హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్క మతంతో చాలా ప్రేమగా చాలా అనుబంధంగా పనిచేసే ఒకే ఒక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీనే. అది ఆ ముఖ్యమంత్రి మా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను సభాముఖంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. అక్కడ ఉండు అడిగో కొంచెం వెనికి బాబా జనసేన బీజేపీ మరియు భారతీయ జనతా పార్టీల తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిని మరియు పార్లమెంట్ హిందూపురం సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి బీకే పార్థసారథిని మరి సైకిల్ గుర్తుపై తమ ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు నల్లచెరువు మండలం ఓరువాయి మార్చెట్టిపల్లి పలు గ్రామాల్లో మేము ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నది ఒకటే మాట, ఈసారి ఖచ్చితంగా వచ్చేది సైకిల్ గుర్తుకు ఓటేసి మేము చంద్రబాబు నాయుడు గారిని బలపరుస్తామని, కూటమి అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వారిని కూడా మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ తెలియజేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల అరాచక పాలన అంతం పలకాలంటే మనమంతా సైకిల్ గుర్తుకు ఓటు వేయాలి. ఎందుకంటే ఆంధ్రలో కళ అయినటువంటి పోలవరం నిర్మాణం పూర్తి కావాలన్నా సైకిల్ గుర్తుకు ఓటేయాలి. నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలన్నా మనం సైకిల్ గుర్తుకు ఓటేయాలి. ఇటువంటి అసమర్థుల్ని ఈసారి ఎన్నుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఇతనంటూ చేసిన అభివృద్ధి ఏమాత్రం శూన్యం. అంటే ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తో మన ఆస్తులు కూడా భద్రత లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మహిళలకు భద్రత లేదు, బీసీలకు భద్రత లేదు. ఇలా ప్రతి ఒక్క వర్గాల్ని హింసిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నాడు. ఇటువంటి రాక్షసుల్ని మనము ఓటు అనే ఆయుధంతో ఈసారి కూటమి సభ్యుల్ని గెలిపించి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో ఈరోజు 2024 ఎన్నికల్లో భాగంగా కదిరి ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి తరపున ఈరోజు
నల్లచెరువు మండలం ఓరువాయి గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. ప్రతి పల్లెకు ప్రతి గడపకు వెళ్తున్నాం. ప్రతి గడపలోనూ మేము ఈ 5 సంవత్సరాల్లో పడిన కష్టాలు నష్టాలు అన్నీ వివరిస్తూ మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇంటికి పంపించేదంత వరకు వదిలిపెట్టమని చెప్పి ప్రజల నుంచి భారీగా స్పందన వస్తూ ఉంది. కాబట్టి మీరు ఒకటే గమనించాలా, ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి రోడ్లు కానీ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కేవలం బటన్ నొక్కుడు తప్ప వేరే ఏమీ చేయలేదు ఆయన. తర్వాత ఆయన సభల్లో చెప్తున్నాడు, నేను రాకపోతే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పి పదే చెప్తున్నాడు. అయ్యా మేము ఒక్కటే చెప్తున్నాం ప్రజలందరికీ, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం ఈరోజు ఆయన 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. కానీ చంద్రబాబు గారు కేవలం పోయిన ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాగే అమ్మఒడి పథకము 13,000 రూపాయలు మాత్రమే ఆయన ఇస్తున్నాడు. అది ఒక్క బిడ్డకు మాత్రమే. కానీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వంతున ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అలాగే ఈరోజు 3 సిలిండర్లు ఇంటింటికి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మౌలిక వసతులైతే కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వచ్చింది. ఇప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు జరిగితే ఒరిజినల్ పత్రాలు ఆయన పెట్టుకొని జిరాక్స్ పత్రాలు మాత్రం మనకిస్తాడంట. ఇది ఎక్కడి న్యాయం? ప్రతి ఒక్క పాస్బుక్లోనూ ఆయన ఫోటో ఉండేలాగా ముద్రిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఓటర్లు చైతన్యవంతులు అయినారు. మీరు అనుకున్నట్లు వాళ్ళు గుడ్డిగా మీకు బటన్లు నొక్కినారు అని చెప్తే ఓట్లు వేసే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఇంటికి పోయే పరిస్థితి ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఈ ఎలక్షన్ కోసం మాత్రమే వచ్చాడు. అలాగే ఈ ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రతి ఇంటి కష్ట సుఖాలలోనూ శుభ కార్యక్రమాలను ప్రతి ఒక్క దాంట్లోనూ ఆయన పాల్పంచుకుంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్, ఎవరు కష్ట సుఖాల్లో ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అయితేనేమి ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేమి సైకిల్ గుర్తుపై భారీ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నాం. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.